ఏపీలో అల్లర్లపై ఎట్టకేలకు సీఎస్ జవహర్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈసీ ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలని సీఎస్ స్పష్టం చేసింది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశించింది. 2 రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని సూచించింది. మరోవైపు పల్నాడు, అనంతపురం ఎస్పీలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికలు ముగిసినా ఏపీలో మాత్రం ఇంకా రాజకీయ దాడులు ఆగడం లేదు. ఏదో ఒక ప్రాంతంలో రాజకీయ కొట్లాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. అన్ని జిల్లాల ఎస్పీలకు హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ నెలాఖరులో ఇండియాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన జూన్ 26న భారత్ కు రావాల్సి ఉంది. కానీ కేసు తీవ్రత నేపథ్యంలో ఆయన విచారణకు సహకరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖాత్ అయ్యారు. తిహార్ జైల్లో ఉన్న కవితను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ కలిశారు. తాజా రాజకీయాలు, తెలంగాణ ఎన్నికలపై వారిని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కాగా జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారామె. మే 20తో కవిత కస్టడీ ముగియనుంది. రాయ్బరేలీలో సోనియా గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా 2 రోజుల పాటు అక్కడే క్యాంపెయిన్ చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి సీతక్క ఇప్పటికే ప్రచారానికి వెళ్లారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల్లో రాయ్బరేలీ వెళ్లనున్నారు. వివేక హత్య కేసుపై నవంబర్లోని సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. చంచల్గూడ జైల్లో ఉన్న 4 నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరిచారు. స్వాతి మాలివాల్ పై బీబీయూ కుమార్ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీబీయూను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనపై విచక్షణ రహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపిస్తున్నారు. పాకీ కంపెనీ విసిరిన వన్ చీఫ్ ఛాలెంజ్ లో పాల్గొన్న ఓలోబా అనే బాలుడి మరణానికి గల కారణం ఎట్టకేలకు స్పష్టమైంది. అధిక మోతాదులో కాంపెసిన్ అనే ఘాటు పదార్థాన్ని తీసుకోవడం వల్లే మరణించినట్లు వైద్య అధికారులు ధృవీకరించారు. ఓలోబా గత ఏడాది సెప్టెంబర్లో ఈ ఛాలెంజ్ లో పాల్గొని గుండెపోటుతో మరణించాడు. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ఓ స్థలానికి సంబంధించి వివాదంలో పిటిషన్ దాఖలు చేశారు. తారక్ 2003లో గీతాలక్ష్మి మహిళ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు. అప్పటికే ఆ ప్లాట్ మీద బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్లు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయా బ్యాంక్ మేనేజర్లు, ఎన్టీఆర్ మధ్య వివాదం కొనసాగుతోంది. మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారంటూ ఇంట్రెస్టింగ్ ఇన్స్టా స్టోరీ పెట్టారు ప్రభాస్. వెయిట్ చేయండి అంటూ సస్పెన్షన్ లో పెట్టారు. ప్రభాస్ పోస్ట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. పెళ్లివారే చెబుతున్నారని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.